దేవుని ఆదరణ దక్కేది ఎవరికి? ఇది మొదటి అంశం. ఇప్పుడు మనం పరిశోధించబోయే అంశం. ఆయన మాకు నేర్పించిందల్లా ఒకటే. నేను బైబిల్ను పరిశోధించాను నాయన 25 సంవత్సరాలు. మీరు కూడా బైబిల్ను పరిశోధించండి. మీరు కూడా ప్రజలకు అవసరమైనవన్నీ బైబిల్లో నుండి వెలికి తీసి వారికి నేర్పించండి. పిల్లరా, దేవుని ఆదరణ దక్కేది ఎవరికి? ఆదరణ అనగానే ఆ పదానికి ఉన్న అర్థం చాలా గొప్పది. ఆదరణ అంటే కష్టకాలంలో తోడుండటం, మనకి శ్రమ వచ్చినప్పుడు శ్రమల్లో నుంచి బయటికి తీసుకురావటం, శ్రమ వచ్చినప్పుడు వెన్నుదన్నుగా నిలబడటం. ముఖ్యంగా మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనకి ఏర్పడుతున్నా ఒక వ్యక్తి మన పక్కన నిలబడుతున్నాడు అంటే ఆ వ్యక్తి మనల్ని ఆదరిస్తున్నాడు అని అర్థం. సహజంగా ఈ ఆదరణ అన్న మాట మీరు ఎప్పుడు వింటారు? మీరు ఎప్పుడు బాగా వింటారు? ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడికి పెడతారు. ఏ కూడికి చెప్పండి? దానికి పేరేంటి? ఆదరణ కూడిక. దేనికి పెట్టారు? ఆ కుటుంబాన్ని అందరూ కలిసి ఏం చేయాలి? ఆదరించాలి. వారికి వచ్చిన కష్టంలో తోడుగా ఉండాలి, వారిని ధైర్యపరచాలి. వారికి ఏదైనా మన వల్ల సహాయం చేయగలిగితే, వారు ఏదైనా లేమిలో ఉంటే అందరము కలిసి ఆ కుటుంబానికి ఏం చేయాలి? సహాయం చేయాలి. అంతే కదా ఆదరణ అంటే. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ పదం అర్థం కావడానికి ఉదాహరణ చెప్పాను. ఆదరణ అనగానే మన వెనక ప్రతి సమయంలోనూ తోడుగా ఉండే వ్యక్తినే నాకు ఆదరణ కలిగించే వ్యక్తి అండి అంటారు. ఇప్పుడు మన పాఠం ఏంటి? దేవుని ఆదరణ దక్కేది ఎవరికి? ఇప్పుడు మనుషుల ఆదరణే ఇంత గొప్పగా ఉంటే, మనుషులు ఆదరిస్తుంటేనే మనకి ధైర్యంగా ఉంటే, దేవుడు ఆదరిస్తే నీకు తోడుగా నేనున్నాను అని దేవుడు అంటే, దేవుడిచ్చే ఆదరణ ఇంకెంత ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. దేవుని ఆదరణ ఇంకెంత మనకి ఏమంటే దేవుడి కొరకు బ్రతకడానికి మనోధైర్యాన్ని ఇస్తుందో మీరు ఆలోచించాలి. కానీ దేవుడి ఆదరణ ఎవరికి ఇస్తాను అని బైబిల్లో రాయించాడు. ఇది మనకు తెలియాలి. అందరూ కోరుకుంటారు, దేవుడు మమ్మల్ని ఆదరిస్తే బాగుండండి, దేవుడు మా మొర వింటే బాగుండండి, దేవుడు మాకున్న కష్టాల్లో నుంచి బయటికి తీసుకొస్తే బాగుండండి, దేవుడు మా కుటుంబ పరిస్థితులను ఆదరిస్తే బాగుండండి, దేవుడు మమ్మల్ని ఆదరించాలి, దేవుడు మమ్మల్ని ఆదరించాలి అని అందరూ కోరుకుంటారు. కోరుకుంటారా లేదా? అందరం ఏం కోరుకుంటాం చెప్పండి? దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థనలో మనం ఏం కోరుకుంటారు? మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? దేవ మమ్మల్ని మీరు ఏం చేయాలి? ఆదరించాలి, మా అవసరాలు తీర్చాలి, మాకు తోడుగా ఉండాలి. మీరు లేకపోతే జీవితం కష్టం తండ్రి, మీరు లేకపోతే మాకు వాక్యం రాదు, మీరు లేకపోతే మా పాపాలు పోవు, మీరు లేకపోతే మరణం తర్వాత మాకు జీవం లేదు. అన్నీ మీరు ఇవ్వాలి, మాకు మీరే ఇవ్వాలి. కనుక మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఆదరించండి అని అందరూ ప్రార్థిస్తారు. కానీ దేవుడు ఎవరిని ఆదరిస్తానని బైబిల్లో రాశాడో ఈరోజు మనం పరిశోధిద్దాం. సహజంగా ఈ మాట, నేను చూపించిపోయే మాట చాలా ఇష్టమైన మాట, అందరికీ తెలిసిన మాట. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఈ మాట తెలుసా తెలీదా మీకు? అందరికీ తెలుసు కదండి. ఇది యెషయా గ్రంథంలో ఉంటుంది. ఒకసారి చూస్తారా బైబిల్లో? నూతనంగా వచ్చిన వారికి తెలియాలి కనుక యెషయా గ్రంథం 63వ అధ్యాయం, క్షమించండి 66వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను అన్నట్టు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును. ఆ మిమ్మును అంటే ఎవరిని ఆదరిస్తాడు దేవుడు?
ఆ ఆదరణ ఎవరికి ఇస్తాడు దేవుడు? అందరికి ఇస్తాడా? అందరికి ఇస్తాడండి? ఇదే పరిశోధన అంటే. మీకు మాట్లాడుతాను, అంటే ఇది అర్థం అవ్వడానికి ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. కొంచెం తీవ్రంగా ఆలోచించాలి. లేఖనాల పరిశోధన అంటే తీవ్రంగా ఆలోచించాలి. అడుగుడి, మీకు తెలుసా? ఈ రెఫరెన్స్ తెలీదా మీకు? మత్తయి సువార్త 7వ అధ్యాయం తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరికి ఇస్తాడు? ఏం అడగాలి? చూసారా? ఇలా పరిశోధించాలి బైబిల్ అని మీకు తెలియడానికి ప్రశ్న వేశాను. అడుగుడి మీకు ఇవ్వబడిన అంటే ఒక ఆవిడ రైస్ అడుగుతుంది, బియ్యం అడుగుతుంది, ఒక ఆవిడ కూరగాయలు అడుగుతుంది. ఈ మధ్యకాలంలో మరి కామెడీ స్టార్ ఒక ఆవిడ వచ్చింది, మీరు చూస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో కనపడుతుంది. ఆవిడ ఏకంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడట నాకు డబ్బులు కావాలని అడిగిందట. రోడ్డు మీద పడేసుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడు. ఇంట్లో గ్యాస్ అయిపోతే గ్యాస్ అడిగిందట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి గ్యాస్ నింపాడట. వింటున్నారా? ఇవి ప్రొజెక్టర్ ఉంటే చూపించేవాళ్ళని అమ్మగారిని. ప్రొజెక్టర్ లేదు కదా. ఇవన్నీ మనం వింటున్నాం. అడగండి, దేవుడు మీకు ఏదైనా ఇస్తాడు. అడగండి, దేవుడు మీకు ఏదైనా ఇస్తాడు. మీకు గ్యాస్ లేదా? అడగండి. మీ గేదెకి పిల్లలు పుట్టడం లేదా? అడగండి. అవి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా గేదె సూడు తవ్వట్లేదండి, మా గేదెకి పిల్లలు పుట్టడం లేదండి, పాలు సరిగా ఇవ్వట్లేదండి. ఇప్పుడు అడగండి అడగండి అనడానికి వీళ్ళందరికీ బేసు వాక్యం ఏంటి చెప్పండి? దేనిని బట్టి అడగొచ్చు అంటున్నారు వీళ్ళంతా? అడుగుడి మీకు బాగుందా? బాగలేదా? బాగుంది. వాళ్ళు బైబిల్ చెప్తున్నట్టే ఉంది. ఇంతకీ అక్కడ అడగమన్నది గ్యాస్ అడగమన్నాడా? గేదెకి పిల్లలు అడగమన్నాడా? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? అంటే అడుగుడి మీకు ఇవ్వబడిన అంటే ఏం అడగాలో తెలియాలి, ఆయన ఎవరికి ఇస్తాడో తెలియాలి. అర్థమవుతుంది? ఇప్పుడు బైబిల్ ఎలా నేర్చుకోవాలో అర్థమవుతుందా? అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఏం అడగాలో తెలియాలి. ఇంకోటి చెప్తాను, మీకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేస్తున్నాను. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వెతకటం అంటే ఏం వెతకాలి చెప్పండి? చిత్తూరు సైడ్ అండి వర్షాకాలంలో రత్నాలు రాసులు దొరుకుతాయి. అక్కడికి వెళ్తున్నప్పుడు పాస్టర్మ గారు ఈ వాక్యం జ్ఞాపకం చేసిందట. వెదకుడి, మీకు ఏం దొరుకుతాయి? వెళ్తే వజ్రాలు దొరుకుతాయి. అందుకే వాక్యం. అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్లో ఉన్న వాక్యాలను వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అవి దేవుడు చెప్పినవి కాదు, దేవుడు అలా చెప్పలేదు. మరి మనకెప్పుడు తెలుస్తుంది దేవుడు అలా చెప్పలేదు అని అంటే? ఆ వచనం మీద నువ్వు పూర్తిగా పరిశోధన చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒకరి తల్లి వాళ్ళని ఆదరించినట్టుగా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు అంటే ఎవరిని ఆదరిస్తాడు? అందరిని ఆదరిస్తాడా? ఎవరు ఫ్రిడ్జ్ మీద చూసినా ఈ వాక్యమే ఉంటుంది, ఎవరు డోర్ మీద చూసినా ఈ వాక్యమే ఉంటుంది. ఆదరించేస్తాడు. ఎవరిని ఆదరిస్తాడు? ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు ఆదరిస్తాడు ఆయన దేవుడు? నీ ఇష్టానుసారం నువ్వు బ్రతుకుతూ, నువ్వు పాపాలు చేసుకుని నేరాలు చేసుకుని నువ్వు శ్రమల్లో పడిపోయి దేవా నన్ను ఆదరించంటే నీ దగ్గరకు వస్తాడా? మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. గుట్కాలు తినేసి రోజుకి 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు తినేసాడు. నోటి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు. 4 సగం కట్ చేశారు, అన్నం తినడానికి లేదు, పైప్ వేశారు, పైప్లో నుంచి జావ లాంటివి పొయ్యాలి. ఇప్పుడు ఆ కష్టంలో ఉన్న వ్యక్తి అంటున్నాడు, దేవా నన్ను ఆదరించు తండ్రి, నేను శ్రమలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను. ఇప్పుడు దేవుడు అర్జెంటుగా వచ్చేసి ఇతనికి ఆదరించాలి. ఇప్పుడు ఇతన్ని మీరు చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది నెమ్మదిగా. ఇతన్ని ఆదరించడం రావాలా ఇప్పుడు దేవుడు? ఎవడు తినమన్నాడు కైనీలు? ఎవడు పాడు చేసుకోమన్నాడు నోరుని? ఎవడు త్రాగమన్నాడు మందు? ఎవడు పాడు చేసుకోమన్నాడు కిడ్నీల్ని? నీ ఇష్టానుసారం నువ్వు పాపాలు చేసి నేరాలు చేసి అవస్థలు తెచ్చుకుని శ్రమలు తెచ్చుకుని దేవాన్ని శ్రమల్లోకి జారిపోయాను. ఇప్పుడు నువ్వు నచ్చి నన్ను ఏం చేయాలి? ఆదరించాలి. ఎందుకు ఆదరించాలి అంటే బైబిల్లో వాక్యం ఉంది కదా. ఏమని? దేవుడికే ప్రసంగాలు చెప్తారు వీళ్ళు. కొంతమంది చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటారండి. విన్నారా మీరు ఎప్పుడైనా ప్రార్థనలో? తండ్రి అడుగుడు నీకు ఇవ్వబడి అన్నావు తండ్రి, అందుకే అడుగుతున్నాను తండ్రి, ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు తండ్రి అంటే
దేవుడికి జ్ఞాపకం చేస్తున్నారు, నువ్వు చెప్పావు కదా ఎందుకు ఇవ్వని, అంటే దేవుడికి ప్రసంగం చేస్తున్నారు అనమాట. అలాంటి భక్తులు ఉంటారు. అందుకే బైబిల్లో ఉన్న ప్రతి వచనము డీటెయిల్డ్గా పరిశోధనాత్మకంగా నీకు అర్థమై ఉండాలి, ప్రతి మాట దేవుడి మాట. అందుకే బైబిల్ను పరిశోధించడానికి జీవితం సరిపోదండి, బైబిల్ నేర్చుకోవడానికి జీవితం సరిపోదు. అంత అంత విషయాన్ని దేవుడు మనకు బైబిల్లో పొందుపరిచాడు. కానీ ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, బైబిల్ పైన ఇష్టంతో బైబిల్ చదువుకోవటం, బైబిల్ నేర్చుకోవాలనుకోవటం, మాకు బైబిల్ నేర్పండి, మాకు పాఠాలు చెప్పండి, మేము దేవుడి విద్యలోని చాలా ఎదగాలి, మాకు దేవుడికి సంబంధించిన విషయాలన్నీ తెలిసిపోవాలి అని బైబిల్ మీద తృష్ణ, బైబిల్ మీద ఆశ, బైబిల్ మీద ప్రేమ, వాక్యం అంటే ఆసక్తి, ఇవన్నీ కోల్పోయారండి మనుషులు. ఇవన్నీ కోల్పోయారు. ఎందుకంటే ఇవన్నీ మనుషులు కోల్పోవడానికి ప్రధాన కారణం, మనుషులందరి చేతుల్లోకి జేబుల్లోకి ఒక దయ్యం వచ్చింది. ఏంటో దయ్యం చెప్పండి? సెల్ ఫోను దెయ్యం యొక్క మరో రూపం అనమాట. అది ప్రజెంట్ రూపం, దెయ్యానికి ప్రజెంట్ రూపం ఏది అంటే నేను ఏం చెప్తానంటే సెల్ ఫోన్. మనిషి ఖాళీగా ఉంటే చాలండి, బైబిల్ పట్టుకుంటాడా, ఫోన్ పట్టుకుంటాడా? నేను మాట్లాడుతాను, ఫోను పట్టుకున్నన్ని సార్లు బైబిల్ పట్టుకుంటే అర్థమైంది పాయింట్? నువ్వు ఫోన్ ఎన్నిసార్లు చూస్తున్నావో అన్నిసార్లు బైబిల్ చూడు, యేసుప్రభులో మారిపోతావు నువ్వు. తెలుసా? యేసుప్రభుకి వచ్చినన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి. కానీ ఫోన్ చూస్తున్నంతసేపు ఎవడు బైబిల్ ఎవరు చూస్తారు, దేవుడి మాటలు ఎవరు చదువుతారు? పిల్లరా, ఇందుకే బైబిల్లో ఉన్న అనేక సందర్భాలు మనకు అర్థం కాకుండా పోయాయి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ఆదరిస్తాను అంటే దేవుడు ఎవరిని ఆదరిస్తాడు తెలియాలి. బాగా వినండి, బాగా వినాలి. ఇది 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 చాలా లోతుకు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అసలు ఆదరణ ఎవరికి అవసరం మొదట చెప్పండి, మొదట ఆలోచిద్దాం. అసలు ఆదరణ అనేది ఎవరికి అవసరం? ఎవరికి అవసరం? శ్రమలో ఉన్నవాడికి, అంతేనా? కష్టాలలో ఉన్నవాడికి ఏం అవసరం? ఆదరణ అవసరం. ఆదరణ కలిగించే మాటలు అవసరం, ఆదరణ కలిగించే సహాయం అవసరం. ఎవరికి అవసరం ఆదరణ? శ్రమలో ఉన్న వాళ్ళకి, కష్టాలలో ఉన్న వాళ్ళకి. రైట్? ఇప్పుడు దేవుడు ఆదరించాలి అంటే మనము ఏదో శ్రమలో, మనము ఏదో కష్టంలో ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. అంతే తప్ప రోజు శుభ్రంగా 3 సార్లు తినేసి మంచం మీద పడుకుని దేవా నన్ను ఆదరించంటే నీకెందుకు దుడ్డు బొక్కలో పడుకున్నావు కదా అంటాడు. అంతే కదండి? ఆదరించాలి అంటే మనం దేంట్లో ఉండాలి? ఏదో శ్రమలోనో, పనిలోనో, కష్టంలోనో ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అయ్యో బిడ్డ కష్టపడుతున్నాడు కదా అని ఆదరిస్తాడు. అవసరతలు వేరండి. మనకి తిండి కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, ఇవన్నీ మ్యాండేటరీ అవసరతలు. ఇవి ఎలాగో అందరికీ ఇస్తాడు దేవుడు. ఇక్కడ లోకంలో ఒక సామెత ఉంది కదా, నారు పోసిన వాడు నీరు పోయిడా, పుట్టించినోడు మరి నీకు తిండి పెట్టడా అంటే పెడతాడు. తిండి, బట్ట, నీకు కావలసినవన్నీ సమస్తాన్ని అమరుస్తాడు ఆయన. కానీ ఎక్స్ట్రాగా మరింత ఆదరణ దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే పరిశోధనలో తేలింది ఏంటంటే, ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు, నేను ఎవరిని పడితే వాళ్ళని ఆదరించను. నేను ఆదరించాలి అంటే ఆ వ్యక్తులకి కొన్ని క్వాలిటీస్ ఉండాలని చెప్పాడు. కొన్ని క్వాలిటీస్ ఉంటేనే నా ఆదరణ వాళ్ళకి ఇస్తాను. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆ వచనంలోనే ఏమని రాశాడు దేవుడు అంటే, మీరు చదువుకున్న వచనంలోనే ఏమని ఉందంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అంటే ఆయన ఆదరణ ఏ రేంజ్లో ఉండబోతుందో చెప్పాడు. ఆయన ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో చెప్తున్నాడు. అది మనకు అర్థం కావడానికి మన తల్లి ఆదరణ మనకు తెలుసు కనుక తల్లితో పోల్చుకొని చెప్తున్నాడు. మీ అమ్మ నిన్ను ఎలాగైతే ఆదరిస్తుందో అలాగే నేను కూడా నిన్నేం చేస్తాను, ఆదరిస్తాను. ఏమంటే తల్లి చూపించే ఆదరణ ఎంత బాగుంటుంది మీరు చెప్పండి, బాగుంటుందా లేదా? ఎంత బాగుంటుంది? అసలు లోకం తల్లి చూపించే ఆదరణకి ఫిదా అయిపోయి తల్లికి మించిన దైవం లేదు అనేశారు. ఎందుకు తల్లిని దైవంతో పోల్చారంటే ఆవిడ చూపించినంత ప్రేమ ఎవ్వరూ చూపించలేరు. ఆవిడ చూపించినంత మమకారం, ఆవిడ ఇచ్చినంత త్యాగం
బిడ్డ కోసం ఎవరు ఇవ్వలేరు, తల్లే మొదట ఉంటుంది. మీరు చూడండి, అప్పుడప్పుడు జంతువుల్లో కూడా ఈ ప్రేమ చూస్తాం, మనుషుల్లోనే కాదు. కోడి పిల్లలను పెట్టినప్పుడు పైన గద్దొచ్చి తిరుగుతుంది అనుకోండి, కోడి ఏం చేస్తా చెప్పండి? రెక్కల కింద తన పిల్లలన్నిటినీ దాచేస్తుంది. విషయం ఏంటి తెలుసా? అవసరమైతే గద్ద ఈ కోడిని ఎత్తుకుపోయేంత సైజులో ఉన్నా సరే, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా పిల్లలకి మాత్రం ఏమీ కాకూడదు. అది కోడిలో ఉన్న ప్రేమ. అందుకే దేవుడు కోడితో కూడా పోల్చుకుంటాడు బైబిల్లో, మత్తయి సువార్తలో. ఇలా మనం బైబిల్లోనూ చూస్తున్నా, మన ప్రకృతిలో చూస్తున్నా, తల్లి ప్రేమ చాలా గొప్పగా ఉంది, చాలా గొప్పగా ఉంది. తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. అంటే దేవుడి ఆదరణ ఎంత గొప్పగా ఉంటుందో చిన్న శాంపుల్ చెప్పాడు, మనకు అర్థం కావడానికి తల్లిని ముందు పెట్టి చెప్పాడు. తల్లి ఆదరించినంత గొప్పగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. వెరీ గుడ్. ఇందుకు దేవుడు ఇంత గొప్పగా ఎవరిని ఆదరిస్తాడు అన్నప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా ఆదరణ అనేది శ్రమలో ఉన్నవాడికి అవసరం. రైట్? వెరీ గుడ్. భూమి మీద శ్రమ ఎవరికి ఎక్కువగా వస్తాయి అని మనం ఆలోచిస్తేనండి, శ్రమ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుంది అని మనం ఆలోచిస్తే, మీరు ఎవరో మనుషుల్ని, లోకంలో బ్రతుకుతున్న వాళ్ళ శ్రమలు గొప్పవి, పెద్దవి అని అనుకుంటున్నారేమో. కాదు, దేవుడి పని చేస్తున్న వాడికి శ్రమలు ఎక్కువ. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. దేవుడు పని చేస్తున్న వాడికి ఏమి ఎక్కువ? శ్రమలు ఎక్కువ. ఒక్క శ్రమ కాదండి అతనికి, ఒక శ్రమ కాదు. అంగవైకల్యంతో ఉన్నాడు అనుకోండి, ఆ అవయవం వల్ల మాత్రమే తను శ్రమ పడుతూ ఉంటాడు, అవయవ లోపంతో మాత్రమే శ్రమ పడుతూ ఉంటాడు. లోకంలో ఉన్న వాళ్ళ శ్రమలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఒక్క శ్రమే. ఏమంటే కుటుంబంలో ఏదైనా గొడవ ఉందనుకోండి, ఆ చిన్న సమస్య మాత్రమే అతనికి శ్రమ. ఆ కుటుంబ సమస్య అనేది ఆర్థిక సమస్య అనుకోండి, అది మాత్రమే చిన్నపాటి శ్రమ. కానీ దేవుడు పని చేస్తున్న వాడికండి చుట్టూతా సమస్యలే ఉంటాయి, చుట్టుపక్కలన్నీ కూడా శోధనలే ఉంటాయి, చుట్టూతా అన్నీ కూడా కష్టాలే ఉంటాయి. ఎవరికి ఉంటాయి శ్రమలు, కష్టాలు అంటే? ఎక్కువగా దేవుని పని చేస్తున్న వారికి. రైట్? మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దేవుడు పని చేసిన అపోస్తలులు సుఖంగా ఉన్నారా, శ్రమలు పడ్డారా? చెప్పండి. శ్రమలు. పౌలు గారు శ్రమలు, యేసుప్రభు శ్రమలు. తొలి శతాబ్దపు సంఘానికి శ్రమ కాదు అలాగ వచ్చింది, హింస, గొప్ప హింస. అంటే ప్రభుకు కానీ, ప్రవక్తలకు కానీ, నీతిమంతులకు కానీ, అపోస్తలులకు కానీ, సంఘానికి కానీ, అందరికీ దేవుడి కోసం నిలబడుతున్నందుకు, దేవుడి పక్షాన నిలబడినందుకు, దేవుడు పని చేస్తున్నందుకు వాళ్ళందరికీ ఏమొచ్చాయి బైబిల్లో? శ్రమలు, హింసలు, కష్టాలు, కన్నీరు, వేదన. నా వైపు చూడాలని నేను ప్రశ్నలు అడుగుతూ ప్రసంగం చెప్తాను. మీకు ఈ అర్థమైతేనే నా ప్రసంగం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అపోస్తలులకి శ్రమ వచ్చిందన్నా, భక్తులకి శ్రమ వచ్చింది అన్నా, సంఘానికి శ్రమ వచ్చింది అన్నా, శ్రమ వాళ్ళకి దేని వల్ల కలిగిందో చెప్పాలి. నాకు బాగా ఆలోచించి చెప్పండి. చెప్పండి. అంటే వాళ్ళు ఏం చేయటం వల్ల వాళ్ళ శ్రమలు ఎదుర్కొన్నారు? దేవుని పని చేయటం వలన, వాక్యానుసారంగా బ్రతకటం వలన. తిమోతి పత్రికలో ఉన్న మాట మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. 3:12 ఉంటుంది అది తిమోతి పత్రికలో. క్రీస్తు యేసునందు సద్భక్తి అన్నాడు. అంటే ఏ భక్తట? సద్భక్తి అంటే అర్థం ఏంటంటే వాక్య సంబంధమైన భక్తి. సద్భక్తి అంటే సత్ ప్లస్ భక్తి, సద్భక్తి అని రాస్తారు. సత్యం అనగానే వాక్యం. నువ్వు వాక్యం ప్రకారం భక్తి చేసావనుకో, నీకేమొస్తాయట? హింసలు వస్తాయి. మనుషులు చెప్పిన భక్తి చేస్తున్నావు అనుకో, ఏ హింస రాదు, ఏ కష్టమో రాదు. అదిటండి రెండింటికి తేడా అనుకుంటారా? చెప్తాను సింపుల్గా అర్థం అవడానికి. ఆదివారం నేను గుడికి వెళ్ళి వచ్చేస్తాను, ఆమె అన్న తర్వాత గుళ్ళో కూడా ఉండను. నాకేమైనా శ్రమ వస్తుందా? హాయిగా ఉంటానా? చాలా హాయిగా ఉంటాను. ఆదివారం శుభ్రంగా తలస్నానం చేసి చక్కగా బైబిల్ ఎక్కడుందో వెతుక్కుని, ఎందుకంటే అది ఎక్కడ ఉంటుందో తెలీదు,
ఎందుకంటే లాస్ట్ ఆదివారం పడేశారు ఎక్కడో. ఆ బైబిల్ ఎక్కడో ఎందో వెతుక్కొని దానికి ఏమన్నా దుమ్ము అడేస్తే కొంచెం ఇలా 2 దెబ్బలేసి దుమ్ము కవర్లో పెట్టుకుని ఏదో చిల్లర మొత్తం ఆ కవర్లోనే బైబిల్ పక్కన ఇంత చిల్లర వేసుకుని అలా గుడికి వచ్చి పాస్టర్ గారు వాక్యం ప్రారంభించగానే అలా నెమ్మదిగా కునుకులోకి వెళ్ళిపోయి, అంతే కదండి క్రైస్తవులు చేసేవి ఇవే కదా. అలాగా ఆయన ఆమె అనగానే వీడికి మెలుగు వచ్చేద్ది. మెలుగు రాగానే ఇంకేముంది, ఇంకా నెక్స్ట్ రొట్టె ద్రాక్ష రసం ఇస్తారు, కానుకల సంచి వస్తుంది, ఈ సంచులో వేసుకున్న చిల్లర అందులో వేసేసి దేవస్తోత్రం వెళ్ళొస్తాను, మరి ఈ రోజు నేను నీకు ఏం చేశాను, భక్తి చేయిస్తాను అంతే. ఇక నేను మళ్ళా వచ్చే ఆదివారం వరకు నీకు నాకు సంబంధం లేదు. ఈ భక్తి చేసినోడికి శ్రమలు వస్తాయా? రావు. ఏ భక్తి చేసినోడికి శ్రమ హింస వస్తుందట? ఇందాక వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తి అంటే వాక్యంలో దేవుడు ఏదైతే చెప్తాడో అది నేను చేస్తాను అంటే అప్పుడు మనిషికి ఏం స్టార్ట్ అవుతాయట? హింసలు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేను వెళ్తాను సువార్తగా, రెడీ అవ్వండి. మీరు తెల్లవారు నుంచి మీకు శ్రమలు రాకపోతే నన్ను అడగండి. అంటే దేవుడు చెప్పింది చేస్తాను. బైబిల్ చదవమన్నాడుగా దేవుడు, బైబిల్ చదువుకుంటాను. ప్రతిరోజు గుడికి రమ్మన్నాడుగా దేవుడు, గుడికి వస్తాను. మీరు చూడండి, మీరు చేసే ఉద్యోగాల దగ్గర, మీరు చేసుకునే పనుల దగ్గర శ్రమలు, కుటుంబం నుంచి శ్రమలు, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి శ్రమలు, మీ మీద నిందలు, ఇంకా మీకు స్టార్ట్ అయిపోతాయి. ఏం స్టార్ట్ అవుతాయి? శ్రమలు, హింసలు. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాను నేను, అసలు మనల్ని దేవుడు పని చేయమని మనకు చెప్పింది ఎవరు? ఎవరు? దేవుడు. దేవుడు పని చేస్తుంటే మనకేమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు దేవుడు సైలెంట్గా ఉంటాడా? ఇక్కడి నుంచి బాగా ఆలోచించాలి. అర్థమైందా ప్రశ్న? మళ్ళీ చెప్పనా? పని చేయమని మనకి దేవుడు పని చేయమని మనకు చెప్పింది ఎవరు? దేవుడు. పని చేస్తుంటే మనకేమొస్తున్నాయి? శ్రమలు. ఇప్పుడు పని చెప్పిన ఆయన పనిలో మనం శ్రమ పడుతూ ఉంటే ఆయన సైలెంట్గా ఊరకుండా నాకేం తెలియదు అన్నట్టుగా ఉంటాడా? మీరు చెప్పండి. ఉండడు. ఎందుకు? ఆయనకు పేరు ఉంది దేవుడికి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ. దేవుడు అనగానే ఇంకొక అర్థం చెప్పండి అంటే ప్రేమ. ప్రేమ కలిగిన ప్రేమస్వరూపి తన బిడ్డలు శ్రమ పడుతూ ఉంటే చూస్తూ ఉంటాడా? ఒక మాట రాశాడు బైబిల్లో, నాయనా మీరు నన్ను నమ్మాను, గుడికి వస్తున్నాను, బాప్తిసం తీసుకుంటున్నాను అంటే నీ భక్తి నా కొడుకు స్టాండర్డ్కి సరిపోవట్లేదు అన్నాడు. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి బైబిల్లో. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. బాగా వినండి, ఈ వచనం చాలా బాగా వినాలి. సంఘంతో మనతో చెప్తున్నాడు పౌలు గారు, మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున. ఎవరి పక్షం? యేసుక్రీస్తుల వారి పక్షాన, వాక్యం పక్షాన, నీ తండ్రి పక్షాన, నీ బైబిల్ పక్షాన మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక అంటే విశ్వాసం ఉంచినంత మాత్రాన సరిపోదు. విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు. ఆయన పక్షాన్ని పదవండలం చేసుకోండి. నీకు శ్రమలు ఎవరి పక్షానట? ఆయన పక్షాన మీకు అనుగ్రహింపబడి ఉన్నవి. అంటే దేవుడు మనకి ఏం అనుగ్రహించాడు చెప్పండి. ఇప్పుడు ఆ వచనం ప్రకారం దేవుడు మనకి ఏం అనుగ్రహించాడు? ఐశ్వర్యమా, ఆస్తుల, ఇల్లుల, పొలాల, శ్రమల? ఈ వచనం ఎవరైనా చెప్తారా పాస్టర్ గారు? గుడికి వస్తున్నావు కదా, నీకు దేవుడు శ్రమలు గిఫ్ట్గా ఇచ్చాడంటే ఇంకెవరు గుడికిరారు. ఆ భయం ఆయనకి. అందుకే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని 2 అంతలు గొప్ప చేస్తాడు. యోబును 2 అంతలు దీవించిన దేవుడు నిన్ను 2 అంతలు దీవిస్తాడు అంటాడు తప్ప మొదట యోబు గారికి పోగొట్టుకున్నట్టుగా నువ్వెప్పుడు పోగొట్టుకున్నావు అని మాత్రం చెప్పడు. అంతేనా? యోబు గారికి 2 అంతలు ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఫస్ట్దంతా పోయిన తర్వాత. మరి మీరు ఎప్పుడు ఇచ్చేస్తారు మీ ఇల్లు పొలాలు? తర్వాత ఇస్తాడు ఆయన. ఇస్తారా? ముందు
ఎవరో. అబ్రహాముని దీవించిన దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? దీవిస్తాడు. అబ్రహాముని ఎప్పుడు దీవించాడు దేవుడు? అబ్రహాము, నేను దీవిస్తున్నాను, నువ్వు ఉన్న ఊర్లో నీకు ఎన్ని ఎకరాలు కావాలో చెప్పు అన్నాడా? ఊరిని వదిలే అన్నాడా? ఊరిని వదిలే అన్నాడు. అంటే ఇప్పుడు నిన్ను దేవుడు దీవించాలంటే, అబ్రహాం దీవించిన దేవుడు నిన్ను దీవించాలంటే, మీ ఊరు పెద్ద హరివానం ఉంది కదా, వదిలేసి పాకిస్తాన్కి సువార్తకి వెళ్ళాలా? ఎందుకంటే అబ్రహాం వదిలేసింది ఊరిని కాదు, దేన్ని? దేశాన్ని. నువ్వు పక్క దేశానికి వెళ్ళు, అప్పుడు దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఈ చెప్పారా? అబ్రహాముడు దేశాన్ని స్వగ్రామాన్ని వదిలినందుకు దేవుడు దీవించాడని చెప్పారా? చెప్పరు. అందుకే మేము బైబిల్ పరిశోధన కేంద్రాలు పెట్టి మీరు బైబిల్ నేర్చుకోండి అని ఎందుకు చెప్తున్నామంటే, మీరు మోసపోకూడదు. ఒక భక్తుడికి ఆశీర్వాదం వచ్చిందంటే దాని వెనకాల కష్టం ఉంది. నువ్వు కష్టపడితే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు చెప్తున్నావు తప్ప కష్టాలు ఎక్కడ చెప్తున్నావు? రైట్? ఇప్పుడు క్రీస్తు పక్షాన మీకు ఏం అనుగ్రహించబడాయని ఉంది బైబిల్లో? చెప్పండి, ఏం అనుగ్రహించబడ్డాయట? శ్రమ. దేవుడు నీకు అనుగ్రహించింది శ్రమ. దేవుడు నాకు అనుగ్రహించింది శ్రమ, కష్టం, కష్టాలండి, శ్రమలండి. దేవుడి పక్షాన శ్రమలు అనుగ్రహించబడ్డాయి. ఎంత విపరీతంగా ఉంటాయో దేవుడు పనిచేస్తున్న వారికి. రోజు సేవకుడిని ఎవరినైనా కూర్చోబెట్టుకుని అక్కడ, అయ్యా మీరు సుఖంగా ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా అని ఒక సేవకుడిని కదపండి. మీరు ఏడ్చేటన్ని కష్టాలు చెప్తాడు ఆయన. మీ గుండె తరుక్కుపోయి అనే బాధలు చెప్తాడు. అనారోగ్య సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ప్రయాణ సమస్యలు ఉంటాయి. నిజంగానండి, ఆయన ఉంటున్న సంఘంలోనే కపట సహోదరులు ఉంటారు, వాళ్ళ వల్ల సమస్యలు ఉంటాయి. చుట్టూతా ఉన్న శత్రువుల వల్ల సమస్యలు ఉంటాయి. కుటుంబానికి దూరమై సంఘ క్షేమానికై ఆయన చేసిన అప్పులు, ఆ భారాలు, ఇవన్నీ ఆయన ఎందుకు భరిస్తాడు ఇన్ని శ్రమలు అంటే, ఇందా మీరు చదువుకున్న మాట, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షముగా మనకి అంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉన్న వాళ్ళందరికీ హింసలు వస్తాయంటే అవి దేవుడు నాయన మీరు అనుభవించాలి నా కోసం అని ఆయన పక్షంగా మనకి ఇచ్చాడట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ వరకు క్లియర్ కదా? శ్రమలు ఎవరికి వస్తున్నాయి? దేవుడు పని చేసినందుకు వస్తున్నాయి, దేవుడు కొరకు నిలబడినందుకు వస్తున్నాయి. దేవుడి వాక్యాన్ని మేము పాటిస్తాం, దేవుడి వాక్యాన్ని మేము చెబుతామంటే మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఇప్పుడు సెకండ్ ప్రశ్న వేస్తున్నాను, మీరు తిరుగుగా ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. దేవుడు పని చేస్తుంటే శ్రమలు వస్తున్నాయి అంటే శ్రమలు దేవుడు పెడతాడా, దెయ్యం పెడతాడా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. శ్రమ దేవుడి వలన, దెయ్యం వలన? మనకి శ్రమలు ఎవరి వల్ల వస్తాయి? దెయ్యం శోధిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు దెయ్యానికి యేసుప్రభు పెట్టిన మరో పేరు ఉంది. యేసుప్రభువే పెట్టాడు ఆ పేరు. ఎవరు పెట్టాడు తెలుసా వాడికి పేరు? శోధకుడు అని పెట్టాడు. దెయ్యాన్ని ఏమని పిలుస్తాడు యేసుప్రభు? శోధకుడు. అంటే వాడు మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. దేవుడు ఎవరిని శోధించడండి, బైబిల్లో ఉన్నమాట. ఆయన హృదయపూర్వకంగా ఎవరిని శిక్షించడు, శోధించడు. దేవుడు శోధించేవాడు, బాధ పెట్టేవాడు, హింసల పాలు చేసేవాడు ఎవరు అంటే అపవాది. ఇప్పుడు జాగ్రత్తగా వినాల ప్యాటర్న్. ఏది చేయలేనండి, దేవుడు వాక్యంలో ఉన్న తప్ప నేను వేరేలా బ్రతకలేనని చివరికి వాడి నోట్లో ఏం కూడా ఉండవట. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. ఎవరికి రక్షకుడుగా వస్తాడట దేవుడు? ఎవరికి వస్తాడమ్మా? నీ నోట అబద్ధాలు కూడా ఉండకూడదు, నీ నోట దేవుడికి నచ్చనివేమీ ఉండకూడదు, నీ బ్రతుకులో దేవుడికి భిన్నమైనవేమీ ఉండకూడదు, నీ బ్రతుకులో దేవుడికి పాపం కనపడకూడదు. అంతా యథార్థత కనపడాలి, నీతి కనపడాలి, న్యాయం కనపడాలి. అప్పుడు అలాంటి వాళ్ళకు ఆయన ఎలా మారిపోతాడట? రక్షకుడిని. తర్వాత అన్న మాట చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను వారికి రక్షకుడిగా మారిపోతాను, వారి యావత్ బాధలలో ఆయన బాధనందును. ఇక్కడ ఆగండి, ఏం మాట అండి అది?
ఎంత మంచి మాట అండి అది. ఆయన యావత్ బాధలలో ఆయన బాధనందును, అంటే భూమి మీద తన పిల్లలకు అబద్ధాలు కూడా ఆడనంత గొప్పగా తన కోసం బ్రతుకుతున్న పిల్లలకి ఏదైనా బాధ వస్తే ఆయన ఏం చేస్తాడట? ఆయన బాధపడతాడట. అంటే మనకి శ్రమ వస్తుంటే మనం ఏమనుకుంటున్నాం? ఏదోనండి దేవుడు పని చేయమన్నాడు, నాకేమో శ్రమలు వచ్చేస్తున్నాయేమో, ఆయనేమో సరే అనుకున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కాదట. మనకి శ్రమ వస్తే, మనకి కష్టం వస్తే, మనకి బాధ వస్తే దేవుడు ఏం చేస్తున్నాడట? వారి యావత్ బాధలలో, అంటే నీకు ఏ చిన్న బాధ వచ్చినా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు. మీ నాన్న కదా, నిన్ను ప్రేమతో కన్నాడు కదా, నిన్ను దేవుడు పని చేయమన్నాడు కదా. మీకు ఇది అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. అరే పనికి వెళ్ళరా అని తిడతాడు నాన్న. తిడతాడా తిట్టడా? ఎదిగొచ్చిన కొడుకుని జాగ్రత్తగా వినండి. ఎదిగొచ్చిన కొడుకు ఇంట్లో పడుకుంటా, పదరా పొలానికి, పని చేయకుండా ఇంట్లో పడుకుంటా వస్తమాట అంటాడు. నాన్న తిడుతున్నాడు కదా, నేను పొద్దున్నే లేచిపోయి ఉదయాన్నే పొలానికి వెళ్ళిపోయి బాగా పని చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతాడు, ఏడే పెద్దోడు పొలంలో పనికి వెళ్ళాడండి. వెంటనే మనసండి, ఏడు పొద్దున్నే వెంటలో పొలానికి వెళ్ళిపోయాడా, టిఫిన్ పెట్టావా లేదని వాళ్ళు అడుగుతాడు. వాడికి భోజనం పంపించావా లేదని అడుగుతాడు. చూసారా, కొడుకు పొలానికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడు అనగానే తండ్రి మనసులో ఏం ప్రారంభమైపోయింది? ప్రేమ. ఎండలోకి వెళ్ళాడు పాపం, ఏం చేస్తున్నాడు? అతని ముందు తిట్టడు, అతని ముందేమో తిడతాడు, పని చేయట్లేదు అది ఇది అని. వెనకాల మాత్రం వాళ్ళ అమ్మను చూసుకుంటున్నావు లేదా, వాడు ఎండలో పడి వస్తున్నాడు, చూసుకుంటున్నావు లేదా, వాడు ఆరోగ్యం ఎలా ఉంది, చూసుకుంటున్నావు లేదా, వాడిని ఎక్కువసేపు పని చేయొద్దని చెప్పి అంటాడు. ఇదంతా ఏంటంటే నాన్నకి కొడుకు మీద ప్రేమ. ప్రేమండి. కళ్ళ ముందు కొడుకు బాధపడుతుంటే తండ్రి చూడలేడు, కళ్ళ ముందు కొడుకు బాధపడుతుంటే తల్లి చూడలేదు. చూస్తుందా? తల్లి చూస్తూ ఉంటుందా? నా కొడుకు చాలా కష్టపడతాడండి, నా కొడుకు బంగారం అండి, అంతేనా? పనికిల్లు వచ్చిన కొడుకుని తల్లి ఏమంటది? నా కొడుకు బంగారం అండి, చిన్న వయసులోనే మహానుభావుడు పనికిల్లు వస్తాడండి, కుటుంబాన్ని పోషిస్తాడండి, ఎదిగొచ్చాడండి, మా కుటుంబానికి వీడే దిక్కండి, వీడే మాకు మంచోడండి, మా కుటుంబం కొరకు కష్టపడి పని చేస్తాడండి. అంటే పని చేస్తున్న వాళ్ళ మీదకి అమ్మకి నాన్నకి ఏం పుడుతుంది? ప్రేమ పుట్టింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు పనికి వెళ్ళండి అని మనకు చెప్పింది ఎవరు? నా పని చేయండి అని చెప్పింది ఎవరు? మనకి దేవుడే. పనికి వెళ్తుంటే మనకేమొచ్చినాయి? కష్టాలు, బాధలు. అపవాదిగాడు పెడుతున్నాడు. ఇలా వాడు బాధలు పెడుతుంటే, ఇలా వాడు కష్టాలు పెడుతుంటే పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడట? పిల్లలకి పని చేయమని చెప్పాను, ఎండలో మాడిపోతున్నారు పిల్లలు, అంతే కదండి. పిల్లలకి పని చేయమని చెప్పాను, ఈ అపవాదిగాడు నా దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు, వీళ్ళందరినీ బాగా శోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. పిల్లలు నా కోసం బాధపడుతున్నారు, పిల్లలు నా కోసం బాధపడుతున్నారు. తండ్రికి ఉండదండి మన మీద ప్రేమ? ఎప్పుడు పుడుతుంది చెప్పండి? తండ్రికి కానీ తల్లికి కానీ మన మీద లోక సంబంధంగా ఎప్పుడు పుడుతుంది? పని చేస్తే. దేవుడికి నీ మీద ఎప్పుడు పుడుతుంది ప్రేమ? దేవుని పని చేస్తే. నువ్వు పొలానికి వెళ్ళి పని చేస్తే మీ నాన్నకి ప్రేమ, ఆయనకి కాదు. నువ్వు సువార్తకి వెళ్తే ఆయనకి ప్రేమ. ఎవరికి? దేవునికి. నువ్వు వచ్చి ఇక్కడ ఏమైనా దేవుడి సన్నిధిలో బాగా కష్టపడిపోయి పని చేస్తున్నావు అనుకోండి, అప్పుడు దేవుడికి నీ మీద ఏం పుడుతుంది? ప్రేమ. నా కొడుకు నలిగిపోతున్నాడు సంఘం గురించి, వంటలన్నీ వాడే చేస్తున్నాడు, బరువు పనులన్నీ వాడే చేస్తాడు, శుభ్రంగా వాడే చేస్తాడు, కుర్చీలు వాడే వేస్తాడు, అసలు చర్చిలో పని అనేసరికి పరిగెట్టుకుని వచ్చేస్తాడు, మీటింగ్లో పని అనేసరికి వాడి పనంతా పక్కకు పెట్టుకుని వచ్చేస్తాడు. వీడిని నేను ఆదరించుకోవాలి, వీడిని నేను రక్షించుకోవాలి, వీడికి నేను తోడుగా ఉండాలి, నా ప్రేమంతా వాడికి అందించాలి. కన్న తండ్రి ఆదరణ, కన్న తండ్రి ప్రేమ నీకు దక్కాలి అంటే నువ్వు దేవుడి పక్షాన భూమి మీద దేవుడి పనిలో శ్రమ పడుతూ ఉండు. అప్పుడు ఆయన నీకొచ్చే ప్రతి బాధలోనూ దేవుడు కూడా ఏం చేస్తాడట? బాధపడతాడు. బాధపడి సైలెంట్గా ఉంటాడా? షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఎక్కడ వేశారు చెప్పండి? అగ్నిగుండంలో వేశారు. ఇప్పుడు అగ్నిగుండంలో వేస్తే అగ్ని కాల్చేసి పిల్లలు మంటల్లో కాలిపోతూ ఉంటే, మంటల్లో ఊరికే బాగా వేడెక్కిపోయి ఏమంటే ఏడుస్తూ ఉంటే తండ్రి బలిగేశారు నా పిల్లలు మంటల్లో అంటాడా? షడ్రక్ మెషక్ అబేద్నెగో జగత్తు పునాది వేయబడక మునుపు మీరు రావాలని కోరుకున్న కన్న తండ్రిని కదా, ప్రేమతో కన్నాను కదా. నా బిడ్డలారా, నా నిమిత్తం, నా వాక్య నిమిత్తం రాజుకు సైతం ఎదురొడ్డి నా కొరకు నిలబడి ఆ శ్రమలోకి వెళ్ళారా, ఆ అగ్ని ఎలా కాలుస్తుందో నేను చూస్తాను. చూశాడా లేదా? పక్కన నిలబడి ఎవరు పంపించాడు? దూత.
బిడ్డల యొక్క వెంట్రుక కూడా కాలడానికి కుదరదు అన్నట్టు. కాలిందా? కాలదు. దానియేలుని పట్టుకెళ్ళి అక్కడ వేశారు, సింహాల బోన్లో వేశారు. సింహాల నోర్లు మూయించాడా లేదా? రోజు మూయిస్తాడు. అలాగని అన్ని సందర్భాల్లో కాపాడతాడని నేను చెప్పడం లేదు. కొన్నిసార్లు దేవుడికి పిల్లలు దెబ్బలు తినటం కూడా కావాలి. ఎందుకంటే అతను దెబ్బలు తింటేనే తర్వాత ఇంకొకటి దెబ్బలు తినడానికి సిద్ధపడతాడు. హతసాక్షులు కావాలి, దేవుడి కోసం శ్రమ పడే వాళ్ళు కావాలి. అలాగని శ్రమ పడుతున్న వాళ్ళు చూసి దేవుడు అలా చూస్తూ ఊరుకుంటున్నాడు అని అనుకోకండి. వారికి వచ్చే యావత్ బాధలలో దేవుడు ఏం నొందుతున్నాడట? బాధ నొందుతున్నాడు. స్టెఫన్ని రాళ్ళతో కొడుతున్నారండి. దేవుడికి బాధ ఉండదా? మీరు చెప్పండి, ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కాబట్టి రాళ్ళతో కొడతాను ఎందుకు సైలెంట్గా ఉండిపోయాడంటే, నాయన నువ్వు చనిపోవాలి, నువ్వు చనిపోతే నీ పాదాల దగ్గర లేదా నీ మరణాన్ని బట్టి ఇంకొక వీరుడు పుడతాడు. ఎవరా వీరుడు? పౌలు. స్టెఫన్ను చంపిన తర్వాతేనండి, ఆ చావును చూసిన తర్వాతే సౌలులో కాస్త భయం ఏర్పడింది, భీతి ఏర్పడింది. ఇక అదే అదులు అనుకుని దేవుడు సౌలును మార్చడానికి వచ్చాడు. తర్వాత పౌలుగా మారిపోయాడు. ఎంత వీరుడయ్యాడో మీకు తెలియదు కాదు కదా. అంటే స్టెఫను మరణంలో నుంచి ఎవరు పుట్టారు? పౌలు పుట్టాడు. కనుక మరణం అవసరం. సో కొన్ని సందర్భాల్లో అలవ చేస్తాడు భక్తులకి శ్రమని, కష్టాన్ని. కానీ అన్ని సందర్భాల్లో ఆయన సైలెంట్గా ఉంటాడంటే ఉండనని చెప్పాడు, చూపిస్తాడు. ఆయన సన్నిధిని దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధిని దూత వారిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. దూతల్ని కాపలాగా పెడతాడట, నా పిల్లలకి ఏం జరగకూడదు అని, నా పిల్లలకి ఏం జరగకూడదు అని. ఏమిటో నిజంగా దేవుడు ఈ పని చేస్తున్న వారి విషయంలో ఇంత ప్రొటెక్షన్ తీసుకుంటాడా అంటే, మీకు బాగా కొన్ని సందర్భాలు తెలిసినవే జ్ఞాపకం చేస్తాను. అసలు దేవుడు పనిలోకి వెళుతున్నప్పుడు, దేవుడు సువార్తకు వెళుతున్నప్పుడు వాళ్ళకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయని దేవుడు చక్కగా దూతల్ని ఎలాగ అరేంజ్ చేస్తున్నాడో, సెక్యూరిటీని ఎలాగ అరేంజ్ చేస్తున్నాడో కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. మీకు తెలిసిన సందర్భమే మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులను పంపిస్తున్నాడు. ఎక్కడికి? సువార్తకి. జాగ్రత్తగా వినాలి ఈ సందర్భం. శిష్యులను సువార్తకు పంపిస్తూ వాళ్ళు సువార్తకు వెళ్తున్నప్పుడు వెళ్ళే ముందే ఒక జాగ్రత్త చెప్పాడు యేసు ప్రభు. ఏమని చెప్పాడు చెప్పండి, మీకు తెలిసిన మాట. మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. అంటే పంపిస్తున్న చుట్టూతా ఉన్న సమాజం ఎవరట వాళ్ళు? తోడేళ్ళు. వెళుతున్న వీళ్ళు ఎవరట? గొర్రె పిల్లలు. ఎందుకంటే వాళ్ళు తోడేళ్ళు కదా అని వీళ్ళు తోడేళ్ళ పోరాడమని చెప్పలేదు. సువార్త ఏం చెప్పాడు? నేను ఎవడన్నా కుడి చెంప మీద కొడితే నువ్వేం చేయాలా? ఎవడన్నా చెంప చూపించు, కత్తి పట్టొద్దు. ఈయన కదా నేర్పాడు శిష్యులకి ప్రేమ, శాంతి, సమాధానం. ఎవడన్నా ఏమన్నా మీరేం పట్టించుకోకండి అని ఇవి నేర్పాడు. ఇవి నేర్పాడంటే మీకు గొర్రెపిల్లలుగా మారిపోయినాయి. ఇలాంటి గొర్రెపిల్లలు తోడేళ్ళ మధ్యలోకి వెళ్తున్నాయి. కనుక మీరు మనుషుల గురించి మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, మీరేం భయపడకండి అన్నాడు. ఇప్పుడు అక్కడ ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. వెళతన్న వీళ్ళేమో అమాయకులు, గొర్రెపిల్లలుగా మారిపోయారు, అబద్ధాలు ఆడనేరని పిల్లలుగా మారిపోయారు. దేవుడు వాక్యాన్ని పట్టుకుని వెళ్తున్నారు. ఏమిటి వాళ్ళ నోట ఏ అబద్ధమూ లేదు. యేసు చెప్పిన మాటలన్నీ చెప్పడానికి వెళ్తున్నారు. అలా చెప్పడానికి వెళ్తున్నప్పుడు పౌలు గారిని కొట్టారు, పేతురు గారిని కొట్టారు. మీకు తెలియదు కాదు కదా. యాకోబు గారిని అయితే ఏకంగా తల నరికేశారు. ఎన్ని హింసలు పెట్టారో అపోస్తలులు మీకు తెలియదు కాదు. పంపిస్తున్నప్పుడే మహాసభలకు అప్పగిస్తారు వాళ్ళు మిమ్మల్ని. అప్పగించినప్పుడు ఏం జరుగుతుందో ఒక మాట రాశాడండి. నిజంగా మీరు లోతు కదా ఆలోచిస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి, 19వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో వాళ్ళు నా పని నిమిత్తం, నా సువార్త నిమిత్తం మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు జైల్లోకి అప్పగించారు, కోర్టులకు అప్పగించేశారు, మహాసభలకు అప్పగించేస్తారు కదా. అలా వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. ఇది మీరు చాలాసార్లు చదివారు కదా. అంటే ఇప్పుడు సువార్తలకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోర్టులో నిలబెడితే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడాలో
మీకు తెలియదు కనుక మీరు సైలెంట్గా ఉండండి, ఆయన మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతారట? పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మాట్లాడతాడు. మాట్లాడువాడు ఆయనే కానీ మీరు కాదు. అంటే మీరు సైలెంట్గా ఉండండి, ఆయన చూసుకుంటాడు అన్నట్టు. అంటే సువార్తకి వెళ్తున్నప్పుడు శ్రమ వస్తుందని తెలిసి శ్రమలోనికి వెళుతున్న తన పిల్లలకి తోడుగా ఎవరినిచ్చి పంపిస్తున్నాడు చెప్పండి? ఎవరినిచ్చాడు? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద ఉంటాడు? బలంగా సహాయం చేసి అంత గొప్పగా ఎవరి మీద ఉంటాడు చెప్పాలి? దేవుడు సువార్త నిమిత్తం నీకు శ్రమ వస్తున్నప్పుడు, దేవుడు సువార్త నిమిత్తం నీకు కష్టం వస్తున్నప్పుడు నిన్ను ఆదరించటానికి, నిన్ను ప్రేమించటానికి, నిన్ను బలపరచటానికి నీ లోపల ఒక సూపర్ పవర్ని పెట్టాడు. ఎవరా పవర్? పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన ఎలా బలపరుస్తాడు? మీరు బ్యాక్ హిస్టరీకి వెళ్ళిపోవాలి, చరిత్రకి వెళ్ళిపోవాలి. దేవుడి నిమిత్తం నిలబడిన ప్రతి ప్రవక్త మీద, ప్రతి భక్తుడి మీద నిలబడింది ఎవరు చెప్పండి? ఆ రోజు ఎవరు నిలబడ్డారు? మీకు కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. సంసోను, ఆయుధం అవసరం లేదు. శత్రువుని చంపాలంటే ఏముంటే చాలు? ఒక ఎముక దొరికితే ఆ ఎముకతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. ఇప్పుడు అది సంసోను బలమా, సంసోను మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బలమా? ఎవరు చెప్పండి? అది ఎలా చెప్తాం పరిశుద్ధాత్మ దేవుడిదని? అయ్యా నువ్వు బలంగా ఉండాలంటే సీక్రెట్ మెయింటైన్ చేయని చెప్పాడు దేవుడు. ఏంటి సీక్రెట్? నీ జుట్టు ఎవరిని కత్తిరించొద్దు అన్నాడు. సీక్రెట్ అమ్మగారి మాయలో పడి అమ్మగారికి చెప్పాడా? అమ్మగారు ఏం చేసిందంటే నెమ్మదిగా కాలు మీద పడుకోబెట్టుకుని జుట్టు అంతా కత్తిరించి ఫిలిస్తీన్ సర్దార్లకు అప్పగించింది. అప్పుడు రోజు విరజిమ్ముకున్నట్టు బలం ఎక్కడ ఉందో ఎగిరిపోయింది. అంటే అప్పటికి ఆయన మీద నుంచి ఎవరు వెళ్ళిపోయారు? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే బలం, యుద్ధం, పోరాటం. ప్రతి భక్తుడి మీద ఉండి ఆ యుద్ధాలు, పోరాటాలు చేయించింది ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. దావీదు యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, కత్తి పడితే ఎంతమందిని చంపేస్తాడట? 10,000 మందిని. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరినైనా మీ చేతికి కత్తితో ఒక 20 తలకాయలు నరకండి, జబ్బడిపోద్ది. ఇక్కడ మేకలు నరకండి, మనుషులు కాదు. ఒక 20 మేకలు ఏదో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నరకండి, ముక్కల కింద మేకలు నరకండి, చేతులు లాగేస్తాయి. 20 మేకలకో 50 మేకలకో 100 మేకలు నరిగితే ఏమండి? ఎవరు కూడా 100 మేకలు నరకలేరు, రోజు నరకగలరా? అలాంటి 10,000 మంది తలకాయలు నరికేస్తాడు ఇతను. ఇంత బలం ఎక్కడ దావీదుకి చెప్పండి? దావీదు బలం అది కాదండి. దావీదు లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన బలం అది. అందుకే బత్షెబ పాపం చేసిన తర్వాత ఈయన రిక్వెస్ట్ పెడతాడు, 55 కీర్తన రాసి, నాలో ఉండి నీ పరిశుద్ధాత్మను తీసేయొద్దు తండ్రి. తీసేసావా నేను సంశయంలాగా అయిపోతాను, ఇక నాలో బలం ఉండదు, ఇక నా పని అయిపోద్ది. ప్లీజ్ మీకు దండం పెడతాను, నాలో నుండి ఆత్మను తీసేయొద్దు. అంటే ఇవన్నీ మీకు ఏం అర్థమవుతున్నాయి? యుద్ధానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. సువార్తకు వెళ్తున్నప్పుడు వీళ్ళకి తోడుగా ఎవరినిచ్చి పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పనిలోనికి వెళ్తున్న పిల్లల్ని ఒంటరిగా పంపిస్తున్నాడు, తోడిచ్చి పంపించాడు దేవుడు. ఎలా ఉన్నాడు దేవుడు? ఇప్పుడు మీకు వచ్చే యావత్ బాధల్లో నేను కూడా ఏం చేస్తాను? బాధలు అందుతాను కదా. మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ఒంటరిగా పంపన్నాన్న. మీరు నా పనికి వెళితే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద బలంగా ఉండి పనిచేస్తాడు. ఇది ఈ ట్రిక్ మనోళ్ళకి తెలియక ఆరాధనలో రమ్మని అడుగుతారు ఆయన్ని. ఎవరిని అడుగుతారు చెప్పండి? చాలామంది క్రైస్తవులు ఎగురుతూ గెంతుతో రా 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 పరిశుద్ధాత్మ రా ఎందుకు వస్తాడు? నువ్వు డాన్స్ చేస్తుంటే నీతో పాటు పక్కన డాన్స్ చేయడానికి వస్తాడే ఆయన? నువ్వేదైనా దేవుడు పని చేయి, దేవుడి నిమిత్తం శ్రమలకు వెళ్ళు, దేవుడి నిమిత్తం కష్టాలకు వెళ్ళు. అపోస్తలులు వెళ్ళినట్టుగా నువ్వు అడగకుండానే నీ తండ్రి ఆయన నీతో పంపిస్తాడు. వెళ్ళినా వాళ్ళు కష్టాల్లోకి వెళ్తున్నారు, శ్రమల్లోకి వెళ్తున్నారు, తోడుగా ఉండు. ఒకప్పుడు యుద్ధాలు జరిగించావు కదా, ధైర్యవంతుడు కదా, వీరుడు కదా, శూరుడు కదా, వాళ్ళతో ఉంటే వాళ్ళకి వచ్చి ధైర్యంగా ఉంటారు అన్న. అంటే అపోస్తలుల మీద బలంగా ఎవరినిచ్చి పంపించాడు చెప్పండి? అందుకే మీరు చూడండి, అపోస్తలులు ఎక్కడైనా భయపడ్డారా? రాజులు బెదిరించిన, ఆ రోజున శాస్త్రులు ప్రధాన యాజకులు బెదిరించిన, ఎక్కడైనా బెదిరారా? ఎవడరా మమ్మల్ని బెదిరించేది? మాకు ఎవరున్నారు వెనకాల? ఎవరున్నారు?
పరిశుద్ధాత్ముడు అన్నాడు, దేహాలను చంపుకుంటారా చంపుకోండి, మీరు ఆత్మలు మాత్రం చంపలేరు. దేహాన్ని ఆత్మను చంపే దేవుడికి భయపడతాం తప్ప మీకెవ్వడికి మేము ఏం చేయమన్నారు? ఎంత ధైర్యం ఎక్కడదండి? ఎంత ధైర్యం ఎక్కడది? మీకు ఇది అర్థం కాదు, చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు. మీరు ఏదో సప్పెట్టినప్పుడు కనివినారు ఎవరని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. పోలీసు వాళ్ళ ముందు ఎవరు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, రాజ్యాంగం ప్రకారం మాకు హక్కు ఉంది అంటవా? సార్ 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 వదిలేండి సార్, ఇంకెప్పుడు పెట్టండి సార్ మీటింగ్ అంటవా? మనం ఏమంటాం చెప్పండి? ఇక జీవితంలో మీటింగ్ పెట్టండి సార్, నన్ను వదిలేండి సార్, మీ కాలు మొక్కుతాను సార్, మీ బాన్సన్ సార్ నేను అంటాం. అపోస్తులు అలాగేమీ అనలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము సువార్త ప్రకటించడం మాత్రం ఎక్కడదంటున్నా నా ధైర్యం ఎక్కడ దానికి చెప్పాలా? దేవుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల కమ్మింది, తోడుగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు మనం ఎందుకు పిరికి వాళ్ళంగా ఉంటున్నామంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం గ్రహించలేక. మనకు తోడుగా ఉన్న సామాన్యుడు కాదు, మనలో ఉన్న ఆయన సామాన్యుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ మాటలన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే దేవుడు పనిలోనికి వెళుతున్న వాడికి, శ్రమలోనికి వెళుతున్న వాడికి దేవుడు తన ఆత్మనిచ్చి ధైర్యంగా ఇచ్చి పంపిస్తున్నాడు. విడిచిపెట్టాడు దేవుడు మనల్ని. మనకి శ్రమలు వస్తాయని ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద తమ్ముడు అన్నాడు ఓబద్య, నేను ఓబద్యకి కాలు ఎరగొట్టేయాలనుకున్నాను యాక్షన్ చేసి అని అడుగుతుంది. ఎవరు అడుగుతారు? దెయ్యం అడుగుతుంది. ఇప్పుడు అది వచ్చి కాలు ఎరగొట్టేయడం కుదరదు. ఎందుకంటే సువార్తకి వెళ్ళే వాళ్ళు కాలు ఎరగొట్టేద్దామా చేతులు ఎరగొట్టేద్దామా అని నట్టుకు ఉంటుంది, దానికి మంట మండిపోతూ ఉంటుంది, దాని రహస్యాలని చెప్తూ ఉంటాం కదా మేము. ఇప్పుడు అలా అటాక్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయలేదు అది. ఎందుకంటే చుట్టూతో దేవుడు ఏం వేసి పెడతాడంటే కంచె. యోబు గారి చుట్టూ ఏముంది? కంచె. చాలాసార్లు ట్రై చేస్తుంది, కంచె అవతలకి వెళ్ళలేకపోతుంది. అప్పుడు చివరిగా ఇంకా యోబు గారి నిమిత్తం దేవుడి దగ్గరికి వచ్చి పర్మిషన్ అడుగుతుంది. ప్రభు, నేను చాలాసార్లు ట్రై చేశాను, నువ్వు చుట్టూ కంచె చేసావు, నా వల్ల అవ్వట్లేదు, నువ్వు కంచె తీస్తే నేను లోపలికి వెళ్తాను. ఎవరి దగ్గరికి? యోబు గారి దగ్గరికి. నువ్వు కంచె తీస్తే నేను వెళ్ళి యోబుని శ్రమల పాలు చేస్తాను అంటే అప్పుడు దేవుడు, నా కొడుకు చాలా బలవంతుడు, నేను కంచె తీస్తున్నాను, నువ్వు లోపలికి వెళ్ళినా సరే నా కొడుకు భక్తిని విశ్వాసాన్ని నువ్వేమీ చేయలేవన్నాడు. అంటే యోబుకు పర్మిషన్ అడిగిందా? అడిగింది. కొత్త నిబంధనలో అపోస్తులకు పర్మిషన్ అడిగిందా లేదా? మనం అలా చెప్తామండి అడిగిందని. యేసుప్రభు అన్నాడు వాళ్ళతోనే, నాయన మిమ్మల్ని గోధుమల వల్లే చల్లించుటకు అపవాది మిమ్మల్ని ఏం చేసింది? కోరుకుంది. ఎక్కడ కోరుకుంది? తండ్రి దగ్గర మీ కొరకు అప్లికేషన్ వేసింది, ఆయన అప్లికేషన్ ఓకే చేశాడు, మీ పని అయిపోయింది అన్నాడు ఆయన. ఎవరు? యేసుప్రభు. అంటే మీకు ఏ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు? శ్రమలు, కష్టాలు. జాగ్రత్త, వాడు మిమ్మల్ని టార్గెట్ చేశాడు, తండ్రి అప్లికేషన్ ఓకే చేశాడు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత నుంచి అపోస్తులకి ప్రారంభం శ్రమలు. ఇక్కడ చెప్తాను అసలు విషయం. అంటే మనల్ని అపవాది శోధిస్తాను అన్నప్పుడు మనలో ఉన్న విశ్వాసానికి పరీక్షది, మనలో ఉన్న భక్తికి పరీక్షది. పరీక్షకి నేను పంపను అన్నాం అనుకోండి, మీరు మాస్టర్ దగ్గరికి వెళ్ళి మా వాడు కష్టమాడు పరీక్షలు అట్టకండి టెన్షన్ పడిపోతున్నాడు ఇంట్లో అంటవా? పరీక్షలకి బాగా చదివించి పంపిస్తావా? చెప్పండి. పిల్లల్ని పరీక్షలకి బాగా చదువుకోరా అని రాత్రి పగలు నిద్రపోకుండా చదివించి పరీక్ష పంపిస్తావా? మా పిల్లడికి పరీక్షలు పెట్టద్దు అంటవా? చెప్పండి, ఏమంటారు మీరు? పరీక్షలు పెట్టాలండి, మా వాడు పరీక్షలు రాయాలండి, పరీక్షల్లో మా వాడు ఏమవ్వాలి? పాస్ అవ్వాలండి. మరి దేవుడు పరీక్షలకు పంపడా? అపవాదికి అపవాది చేతికి అప్పగించి మా ఊరిని పరీక్షించని దేవుడు పంపుతాడు. ఎందుకంటే అలా పంపితేనే నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న భక్తి, నీలో దేవుడి మీద నీకున్న ప్రేమ బయటకు వస్తాయి. అలా దేవుడు నిన్ను శోధనలకి అపవాది అడిగినప్పుడు అప్పగిస్తాడు. అప్పగించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇందా చెప్పాను ఒక వచనం, మనకొచ్చే యావత్తు బాధలలో దేవుడు ఏం చేస్తాడు? బాధలు వదులుతాడు. అపవాదికి శోధనలకు అప్పగించిన దేవుడే ఒక మాట రాశాడండి. మీరు నిజంగా ఎంతకాలం చదువుకున్నారు అదొక్కసారి మీరు లోతుగా ఆలోచిస్తే దేవుడి ప్రేమకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, అంత పిచ్చి మనం అంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. ఇదెందుకుంది వెంటనే? ఆ పదం ఎందుకుంది వెంటనే? అక్కడ సాధారణంగా
మనుషులకు వచ్చే శ్రమలు తప్ప మీకు ఎక్కువగా ఏమీ రాలేదు, శోధన తప్ప మరి ఏది రాలేదు, మీకు సమయింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు అంటే అర్థం ఏంటి? మీకు వచ్చే శోధనలో, మీకు వచ్చే కష్టాలలో, మీకు వచ్చే కన్నీళ్లలో దేవుడు విడిచిపెట్టేవాడు అనుకుంటున్నారా? నో, ఆయన ఎవరట? నమ్మతగినవాడు. నమ్మతగినవాడు. నిన్ను ప్రేమతో కన్నాడు. నీకు దేవుడు నా పని చేయని చెప్పింది ఆయనే. ఆ పని చేస్తుంటే శ్రమలు, శోధనలు, కష్టాలు నిన్ను తట్టేస్తుంటే ఆయన నమ్మతగినవాడు. నమ్మతగినవాడు కనుక ఏం చేస్తాడంటే నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి, ఆయన నమ్మతగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఆ చివరి మాట, సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఏం చేయడట? శోధింపనీయడు. అంటే అర్థమేంటి? శోధనలకు అప్పగించింది ఆయనే. ఎక్కువగా శోధిస్తే ఊరుకోనరా సైతానని వార్నింగ్ ఇస్తున్నది కూడా ఆయనే. ఎలాగొన్నాడు దేవుడు? ఎలాగొన్నాడు చెప్పండి? ఎక్కువగా శోధింపబడనీయడట. సైతాన్, అప్పగించాను కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తావేమో, నా కొడుకు కొంచెం సెన్సిటివ్, ఎక్కువగా బాధలు పెట్టడానికి కుదరదు. ఏమంటే శోధన నువ్వు సహించగలిగినంత కంటే, నువ్వు భరించగలిగినంత కంటే ఒక పాలు కూడా ఎక్కువగా దేవుడు నిన్ను శోధింపబడనీయడట. ఏం ప్రేమండి దేవుడికి మనం అంటే. అప్పగించింది ఆయనే. వెనకాల వచ్చి సైతాన్గా ఏం చేస్తున్నారని చూసుకుంటున్నది ఆయనే. ఎక్కువ మీటర్ పెంచకూడదు, ఎక్కువగా హింసించకూడదు నా కొడుకునని సైతాన్ గడికి వార్నింగ్లు ఇస్తున్నది కూడా ఆయనే. ఎలాగున్నాడు దేవుడు? ఎలాగుంది ఆయన ఆదరణ? ఎలాగుంది ఆయన ప్రేమ? ఎలాగుంది ఆయన మనుషుల వెనకాల అలా తిరుగుతున్న ఆ విధానం ఎలాగుంది? ప్రతి మనిషి వెనకాల చూస్తున్న చూపు ఎలా ఉంది? ఆదరిస్తున్న ఆదరణ ఎంత బాగుంది, ప్రేమ ఎంత బాగుంది. కానీ ఈ ఆదరణ అందరికీ కాదు. ఇది ఎవరికి? ఆయన పని నిమిత్తము శ్రమ పడుతున్న వాళ్ళకి, ఆయన సువార్త నిమిత్తము కష్టపడుతున్న వాళ్ళకి, ఆయన సన్నిధి నిమిత్తము కష్టపడుతున్న వాళ్ళకి ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ అనురాగం, ఈ తోడు, ఈ ఆదరణ అందరికీ కాదండి ఇది. ఎవడు అక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేయడం మీకు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా. ఏం దేవుడండి వాడు! అలాగే శోధిస్తాడు రా సైతాన్ గారు. నాన్న నువ్వు ఏమనకన్నా, నువ్వు ఈ రూట్లో వెళ్ళిపో, ఆడు రాళ్ళు ఆడు సంగతి నాకు తెలుసు కదా అంటున్నాడు. తప్పించుకునే మార్గాన్ని ఎవరిస్తారట మళ్ళీ మనకి? ఏం తండ్రి అండి, ఏం దేవుడండి, ఏమి ప్రేమండి మనం అంటే దేవుడికి. కానీ ఆయన ఎవడు అర్థం చేసుకున్నాడు ఇంత లోతుగా? నేను తండ్రి పనులోనికి వెళ్ళాలి, నా తండ్రి పని నిమిత్తం నాకు శ్రమ రావాలి, అప్పుడు 24 గంటల దేవుడు నా వెనకాలే ఉంటాడు, నాకు తోడుగానే ఉంటాడు, నన్ను ఆదరిస్తూనే ఉంటాడు. నాకు వచ్చే ప్రతి శ్రమలోనూ ఏ శ్రమ, ఏ కష్టం, ఏ బాధ నా కొడుక్కి అని నన్ను దేవుడు ఆదరించుకుంటూ నా వెనకాల తిరుగుతాడన్న సంగతి ఎంతమందికి అర్థమైంది? నన్ను ఆదరించు పాటలన్నీ అయ్యే ఉంటాయండి క్రైస్తవులు రాసే పాటలు. నిన్నెందుకు ఆదరిస్తాడు? 3 పూట్ల తినేసి పడుకుని ఏ పని చేయవు దేవుడికి. ఎక్కడ సువార్తకి వెళ్ళవు, ఏ దైవజనుడికి సహాయం చేయవు, ఏ మీటింగు పెట్టవు, ఏ సభ పెట్టవు, చర్చిలోకి ఏ వస్తువులు కొనవు, ఏ సభలో చేయవు, ఏ సెమినార్లు చేయవు, కనీసం ఇంట్లో గృహకోడికలు కూడా పెట్టవు. దేవుడి పక్షాన్ని ఏ పని చేయని నీకెందుకు ఆదరణ? నీ వెనకాల ఎందుకు ఆయన రావాలి? శ్రమ పడుతున్న అపోస్తుల వెనకాల ఉన్నాడు, శ్రమ పడిన భక్తుల వెనకాల ఉన్నాడు. నా నిమిత్తం ఎవడు కష్టపడుతున్నా వాళ్ళ వెనకాల నేను ఆదరించుకుంటూ వస్తాను, వాళ్ళ వెనకాలే ఉంటాను. అపవాదిగాడికి కూడా వార్నింగ్లు ఇస్తాను, నా పిల్లల్ని ఎక్కువగా శోధించకూడదని. శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా నేనే ఇస్తాను. ఎలాగున్నాడు దేవుడు? ఎవరిని ఆదరిస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా యెహోవా మిమ్మును ఆదరించును అంటే ఎవరిని ఆదరిస్తున్నాడు అని అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరిని ఆదరిస్తున్నాడు? పనిలో ఉన్న వాళ్ళకి, ఆయన నిమిత్తం శ్రమ పడుతున్న వాళ్ళకి. ఎవరిని పడితే వాళ్ళని ఆదరించడండి దేవుడు. తెలియలేదు ఇంతకాలం, తెలియలేదు. ఏమండి, ఎంత మంచోడు కాకపోతే నా కొడుకు ఎంత సహిస్తాడో నాకు తెలుసు అన్నాడేటండి. వాడు ఎంత సహిస్తాడో అంతే బాధ పెట్టాలంటే నువ్వు ఎంత సహించగలవో, నువ్వు ఎంత భరించగలవో దేవుడికి తెలుసా తెలీదా? ఎలా అర్థమవుతుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన గర్భాన్ని బిడ్డ పుట్టాడు, పిల్లోడు పుట్టాడు, కన్నారు.
అలా పెంచుకుంటున్నాడు. వాళ్ళు ఏదో చిన్న చిన్నగా బుడి నడకలేస్తూ ఉంటారు, చిన్న చిన్నగా ఏమంటే మాటలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు నడక వస్తుంది. ఒక 5వ సంవత్సరం వచ్చేసరికి ఇంటి పక్కనే ఉన్న చిన్న చిన్న షాపుకి ఒక షాంపూ తేరా, లేదంటే ఏదో సర్ప ప్యాకెట్ తేరా, అలాంటి కొట్టు దగ్గర పంపుతారా పంపరా? 5-6 సంవత్సరాలు వచ్చిన పంపుతారా? చిన్నోడిని పంపుతారు. డబ్బులు ఇచ్చి షాంపూ ప్యాకెట్ తేరా అంటారు. షాంపూ ప్యాకెట్ తెస్తాడండి, తెస్తాడా తేడా? తెస్తాడు. ఇంట్లో బియ్యం అయిపోయినాయి, 1000 రూపాయలు చేతికిచ్చి 25 కేజీలు బియ్యం బ్యాగ్ తేరా అని పంపుతారా అండి? పంపుతారా పంపరా? ఎందుకు పంపరో చెప్పాలా? బాగా ఆలోచించండి. షాంపూ ప్యాకెట్కి పంపు, నువ్వు బియ్యం ప్యాకెట్కి ఎందుకు పంపవు? షాంపూ ప్యాకెట్ వాడు మోయగలడు అని నీకు తెలుసు, బియ్యం ప్యాకెట్ మోయలేడని కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు ఎంత శోధన సహించగలవో దేవుడికి తెలుగా? లెక్కలు ఉండవు ఆయన దగ్గర ఉంటాయి. మా ఓడు మేటర్ ఇదే బాబు, ముందుకెళ్ళడానికి కుదరదు, ఆడు ఏడుతాడు, ఆడు ఏడితే నాకు కోపం వస్తుంది, నాకు కోపం వచ్చిందంటే నీ డెప్పులు వేసిపోద్ది. తెలుసు దేవుడు ఇలాగే ఉంటాయి. నేను అప్పగించాను కదని విపరీతంగా వేషాలేయడానికి కుదరదు వాడితో. మా ఓడు మేటర్ నాకు తెలుసు, అక్కడ వరకే నువ్వు గెల్లాలి, అక్కడ వరకే మా వాడిని బాధ పెట్టాలి. ఏం దేవుడు అండి, పిచ్చెక్కిపోయింది నాకు ఆ వచనం బాగా అర్థమైన తర్వాత. పిచ్చెక్కిపోయానైతే మా ఓడు రేంజ్ అంటే నాకు తెలుసు, అక్కడ వరకే నీ మీటరు. యోబు అనుకోండి పెద్ద మీటర్, అది నువ్వేం చేసుకుంటావు చేసుకో, పిల్లల్ని చంపేసుకో, నో ప్రాబ్లం, మా ఓడు కదలడు. ఆస్తిని తీసేసుకో, మా ఓడు కదలడు. మా ఇంకొకటి ఉన్నాడు యోబు పేరు పెట్టుకుని సంఘంలో, ఆడికి పిల్లలకి జ్వరం వస్తే గుడికిరాడు, అందుకని అత్తమాడు జ్వరాలు రప్పించుకో, మా ఓడు రాడు. ఇది ఈ యోబుది మీటర్ ఇంత అనమాట. ఆ యోబు మీటర్ ఏమో మనుషులు చచ్చిపోయినా సరే దేవుడు అంటాడు. ఈ యోబు ఏంటంటే పిల్లలకు జ్వరం వచ్చినా కూడా గుడికిరాడు. మా వాడిని ఎక్కువ ముట్టుకోకు బాబు, మా వాడు అసలు అల్పం, మా వాడు సున్నితంగా పెంచుకున్నాం. అర్థమైంది దేవుడు మీకు? పిల్లలు చూడండి, అప్పుడప్పుడు ఇంట్లో ఒకటి బండ పని చేస్తూ ఉంటాడు, ఒకటి సున్నితమైన పని చేస్తూ ఉంటాడు. మీకు తెలుసు కదా, ఈ సున్నితమైన పని చేసి వాడికి బండ పని చెప్పదు తల్లి. ఆడు వద్దులేరా చిన్నోడు, ఆడు పడిపోతాడు, ఆడు మోయలేడురా, పెద్దోడిని తీసుకెళ్ళండి, ఆడు బండ మోసేస్తాడు తల్లి అంటది అప్పుడప్పుడు. తెలుసు కదా మీకు? చిన్నోళ్ళు వద్దండి, వీడు తిండుతండో, వీళ్ళు ఇంట్లో ఓపిక లేదు, వీడికి మోపులు అయ్యి వస్తుంది పొలం దగ్గర, బరువు పనులు చెప్పొద్దు, వీడు వీక్, వీడికి సించనే చెప్పండి, ఈయన పెద్దగా కష్టపడి తల్లి అంటదా? అందా తల్లి అంటే నిన్ను దేవుడు అండా. నీ మేటర్ ఏంటి ఆయనకి తెలిసే తెలియదు, ఇప్పుడు తెలుసు. ఎంత బాగా స్టడీ చేశారండి మనుషులు దేవుడు. మనం అంటే ఎంత పిచ్చి అండి, మనం అంటే ఎంత ఇష్టం అండి దేవుడికి. ఆయన ఇంతగా ఇష్టపడతాడు, ఆయన ఇంతగా ప్రేమిస్తాడు, ఆయన నీ గురించి ఇన్ని తెలుసుకున్నాడు. నువ్వు ఆయన గురించి ఏం తెలుసుకున్నావు? ఆదివారం గుడికెళ్ళి రావాలి, గుళ్ళో నిద్రపోవాలి, చిల్లర కానుక వేయాలి, తప్ప ఏం తెలిసిందండి క్రైస్తవ్యానికి? ఆయన గురించి ఎంత లోతుగా ఏం నేర్చుకున్నారు? ఎందుకే పెట్టాం లేఖనాల పరిశోధన సదస్సు. లేఖనాలలోనికి వెళితే నీ తండ్రి మనసు బయటకు వచ్చింది ఈరోజు, నీ తండ్రి ఆలోచనలు బయటకు వచ్చాయి, నీ తండ్రి ఉద్దేశాలు బయటకు వచ్చాయి, నువ్వంటే ఎంత ఇష్టమో బయటకు వచ్చింది, నువ్వు శ్రమ పడుతుంటే ఎంత అల్లాడిపోతున్నాడో బయటకు వచ్చింది. నేను వాళ్ళని ఆదరించుకుంటాను. తండ్రి చాలా గొప్పడండి. రోమిలికి రాసిన పత్రిక ముగిస్తానే, మంచి వచనాలు రాసుకోండి ఇవన్నీ. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. బలగం చూసారే వచనం. పౌలు గారికి అర్థమైపోయింది ట్రిక్. ఓ బాబు, మనం అతిశయించాల్సింది డబ్బు వచ్చినప్పుడు కాదు, ఉద్యోగం వచ్చినప్పుడు కాదు, నీకేదో లాటరీ తగిలినప్పుడు కాదు, సంతోషాలు వచ్చినప్పుడు కాదట. మనం ఎప్పుడు అతిశయించాలట? శ్రమల యందు అతిశయపడదు. నీకు దేవుడి నిమిత్తం శ్రమ వస్తుందా? ఆ రోజు బిర్యానీ వండుకో ఇంట్లో అన్నాడు అంతే. ఆ రోజు అందరినీ తీసుకొచ్చి పండుగ చేయి. నాకు దేవుడి కోసం శ్రమ వచ్చేసిందండి, దేవుడి నిమిత్తం నన్ను ఒకరు తిట్టారండి, దేవుడి నిమిత్తం ఒకరు నన్ను కొట్టారండి సువార్తకి వెళ్తే, అబ్బా ఆయన కోసం నాకు శ్రమ వచ్చిందండి, లెట్స్ ఎంజాయ్ అనాలా? క్రైస్తవుడట శ్రమలో ఏం చేయాలట? అతిశయపడదాం. ఎందుకు? రీజన్ చెప్తాడు ఇప్పుడు ఆయన. భలే ఉంటుంది పౌలు గారి మాటలో. ఎందుకనగా, అలాగే ఉందండి, అలాగే ఉందా? ఎందుకనగా, మనం ఎందుకు అతిశయపడాలనగా 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో
కుమ్మరింపబడుచున్నది. అది ఆయనకి అర్థమైపోయింది. శ్రమ వచ్చినప్పుడు మనం అతిశయపడాలి. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అధికమైన ప్రేమ ఆయన మన మీద కుమ్మరించేస్తాడట. కొడుకు కొడుకు శ్రమ, కొడుకు శ్రమ, కొడుకు శ్రమ, కొడుకు శ్రమ, కొడుకు కొడుకు అంటాడట. ఎప్పుడంటాడట? నువ్వు ఎందులో ఉండాలట? నువ్వు శ్రమల్లో ఉంటే. అర్థం అవడానికి ఫస్ట్ రెఫరెన్స్ కనెక్షన్ ఇస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినాలా. ఫస్ట్ రెఫరెన్స్ జ్ఞాపకం చేయండి నాకు. మనం మొదలెట్టింది, ఒకరి తల్లి వలన ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తల్లి ఎలా ఆదరిస్తుంది అంటే, తల్లి బాగా ఎవరిని ఆదరిస్తుంది అంటే, ఓ మాట జ్ఞాపకం చేస్తాను. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్లో రోజు బాగా ఆడుకునేవారు 2 కొడుకులు. ఒకరోజు అందులో చిన్నోడికి బాగా జ్వరం వచ్చేసింది. వీడు మంచం మీద పడుకుని మూలుగుతున్నాడు. పెద్దోడు మాత్రం వాకిట్లో ఆడుకుంటున్నాడు. బాగా వినండి. పెద్దోడు వాకిట్లో ఆడుకుంటున్నాడు, చిన్నోడికి ఏమొచ్చింది? ఇప్పుడు జ్వరం వచ్చి మంచం ఎక్కేశాడు. ఇప్పుడు తల్లి మనసు ఎవరి మీద ఉంటుంది చెప్పాలి? ఇద్దరిలో ఎందుకుంటుంది? బాగా ఆలోచించండి. ఈ మంచం మీద ఉన్న చిన్నోడి చుట్టూ తిరుగుతుంది, లేపుతుంది, తడిబట్టాడుతుంది, నోట్లో ఏమన్నా గంజి పోస్తుంది, జావ పోస్తుంది, మందులు వేస్తుంది. లేవరా చిన్న ఎలాగుందరా, చిన్న ఎలాగుందరా. ఈలోపు బయట ఆడుకుంటున్న పెద్దోడు కనుక అల్లరి చేసి ఇంట్లోకి వచ్చి మమ్మీ అన్నం పెట్టన్నాడు అనుకోండి, కయ్యి మనం కేకేస్తుంది. పారా ఆడ కిచెన్లో ఉంటుంది, వండుకుపో, పెట్టుకుని తినిపో, అల్లరి చేయకి. ఇక్కడ తమ్ముడికి ఆరోగ్యం బాగోలేదు, ఆడు చుట్టూ తిరుగుతుందండి. ఆడు చిన్నోడికి బాగోలేదండి. ఏమి తల్లి మనసు ఆడి మీదకి ఎందుకు వెళ్ళిపోయిందని అడుగుతున్నాను నేను. 2 కొడుకులే కదా. మీకు అర్థమైంది ఇప్పుడు లాజిక్? 2 కొడుకులు అయినప్పుడు వాడి మీదకే విపరీతంగా మనసు ఎందుకు వెళ్ళిపోయింది చెప్పాలి నాకు. వాడు ఎందులో ఉన్నాడు? శ్రమలో ఉన్నాడు, జ్వరంతో ఉన్నాడు, అల్లాడిపోతున్నాడు కొడుకు. వాడు లేచేంత వరకు, మళ్ళీ అన్నం తినేంత వరకు, మరలా వాడు ఆడుకునేంత వరకు తల్లి మనసు తల్లిలా ఉండదండి. అవునా కదా చెప్పండి? ఇప్పుడు దేవుడు నిన్ను ఎలా ఆదరిస్తాడట? ఒకని తల్లి వలన ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను అంటే, మీకొచ్చే ఏ శ్రమ కూడా చూస్తూ ఉండలేనన్నా. మీ అమ్మే ఉండలేకపోతే నేను ఎక్కడ ఉంటాను కొడుక? నేను నీకు తోడుగా ఉంటాను. మీకు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను ఇస్తాను. నీకు అనేక రకాల సహోదరులు ఇస్తాను, సహాయం ఇస్తాను. నిజంగానండి మీకు తెలియదండి. ఇది సేవలో ఉండి అనుభవిస్తున్న మాకు తెలిసివి. దేవుడు ఆదరణ ఎలా ఉంటుందో, దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో, దేవుడు కృంగిపోయిన కొన్ని సమయాల్లో కృంగిపోతున్నప్పుడు ఆయన చూపించే విపరీతమైన ప్రేమ మాకు మేము చవి చూసాం, దాన్ని రుచి చూసి చెప్తున్నాను. ఇవన్నీ నా అనుభవంలో నుంచి నేను రాసిన వచనాలండి. ఇవన్నీ అనుభవం. ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే జీవితంలో ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు ఎందుకా దేవుడు ఈ మాట రాయించాడు నాకు బాగా అర్థమైనాయి అండి. అవి భయంకరమైన శ్రమలు. దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు, సువార్తలకు తిరుగుతున్నప్పుడు భయంకరమైన శ్రమలు అండి. ఎలాగుంటాయో చెప్తాను మీకు. రాత్రి మాకు సభ అయింది హైదరాబాద్లో. సభ దగ్గర మేము ముగించుకునేసరికి 12 అయింది. 12 గంటలకి నేను ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 1:30, 1:30కి రాత్రి పడుకున్నాను నేను. 3 గంటలకు అలారం పెట్టుకుని 1:30కి పడుకున్నాండి. 3 గంటలు లేచాను నేను. మళ్ళీ ఎంతసేపు నిద్రపోయింది చెప్పండి? 1:30, 2 గంటలు అంతే. వెంటనే రెడీ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి మేము ఇక్కడ రావడానికి 7 గంటలు పట్టింది. 7:30 గంటలు పట్టింది. అయినా సరే లేట్ అయిపోయాం. అయినా ఒక అరగంటగా 40 నిమిషాలు లేట్ అయిపోయాం. అంత స్పీడ్గా వచ్చిన. ఎంత స్పీడ్గా మేము వస్తుంటే కంగారుగా నేను డ్రైవ్ చేసి కళ్ళు రెప్పడిపోతుంది నాకు. నేను పడుకుండిపోయాను. తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు. కరెక్ట్గా ఈ ఆదోని దగ్గర లారీ కూడా వచ్చి వెనకాల గుద్దాడు మా కారుని. వెనకాల చూడండి, బ్యాక్ అంతా పప్పు అయిపోయింది, లైట్ పగిలిపోయింది, డోర్లు లోపలికి వెళ్ళిపోయి. ఇప్పుడు మేము మీకు చెప్తాను సైతాన్ని ఎలా ఉంటుందో. ఇప్పుడు మాకు కారుకి యాక్సిడెంట్ అయిపోయింది, లైట్ పగిలిపోయిందని కారు పక్కకు పెట్టి నువ్వు దిగా లారీ అయితే గొడవ వేసుకున్నావు అనుకోండి, అక్కడ మాకు టైం ఎంత అయిపోద్ది? ఇంకో గంట పోయిద్ది. నీకు నమస్కారం రావు, నువ్వు సైతాన్ని మాకు అర్థమైపోయింది, నువ్వు వెళ్ళిపోని మేము వచ్చాం. నష్టం అండి. ఇప్పుడు అది బాగు చేయించడానికి బోల్డ్ డబ్బులు అయిపోతాయి, అవనవండి. కానీ ఇది సైతాన్ని మమ్మల్ని ఆపుతుంది. మేము స్పీడ్గా వెళ్తుంటే ఎలాగ వెళ్తామని వెనకాల నుంచి చిన్న డాష్ ఇచ్చింది. నాకు తెలిసిపోతుంది కదా ఇది సైతాన్ని. ఇవి బాగా వాక్యం నేర్చుకుని సంవత్సరాలు అయిపోతే తెలీదండి ఏది సైతానో ఏది దేవుడు తెలీదా? నీ నాటకాలు ఎలా ఉన్నాయా? నీకు నమస్కారం, నువ్వు పో తమ్ముడు, పోనే కారు పోదాం మన మీటింగ్కి.
అపవాది వెంటాడుతుంది వెంటాడుతుంది వెంటాడుతుంది, వెళ్ళనివ్వదు, చేయనివ్వదు, చెప్పనివ్వదు. ఎన్ని శ్రమల పాలు చేస్తుందో దేవుడండి అంతగా ఆదరిస్తాడండి. ఇది నేనన్నమాట కాదు, పౌలు గారు అన్నమాట. చెప్పి ముగిస్తాను. ఎంత ఆనందం వస్తుంది మీకంటే, కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో, హాయిగా ఉంది. ఇప్పుడు ఇదే మనం ఆలోచిస్తున్నది, ఇదే మన రీసెర్చ్. దేవుడు ఎవరిని ఆదరిస్తాడని పౌలు గారు చెప్పారు. ఇప్పుడు చివరికి దేవుడు ఏ ఆదరణతో మమ్మల్ని ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఎప్పుడు చెప్పండి, ఎవరిని ఆదరిస్తాడు దేవుడు? ఆయన శ్రమలలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. అంటే ఎవడికి శ్రమ వస్తే వాడికి అమితంగా దేవుడు ఆదరణ దక్కుతుంది. అంటే ఇప్పుడు దేవుడు ఆదరణ కావాలంటే ఇప్పుడు నువ్వేం కోరుకోవాలా? చివరి ప్రార్థనలో నువ్వేమని కోరుకోవాలి? తండ్రి, రేపటి నుంచి నా జీవితంలో ఉన్న సుఖాలన్నీ తీసేయండి తండ్రి. రేపటి నుంచి తెల్లారితే అటో శ్రమ, ఇటో శ్రమ, అటో శ్రమ, శ్రమలు నన్ను చుట్టేయాలి తండ్రి అని ప్రార్థన చేయాలి. ఏ క్రైస్తవుడని ఎలాంటి ప్రార్థన చేస్తాడా చెప్పండి? కాలు లాగేస్తుందని కాలు కోసం ప్రార్థన చేయండి. కాలు కూడా లాక్కూడదు. వాళ్ళకేమో తలకాయలు తీసారు. అప్పుడు ఎప్పుడు తొలి శతాబ్దంలో అపోస్తలుకి తల నరికేస్తున్నారు. ఈ ప్రార్థనకు వచ్చినందుకు ఇప్పుడు కొంచెం కాళ్ళు లాగుతుందంట. అన్నయ్య కాళ్ళు లాగుతుంది, ప్రార్థన చేయండి. ఇంక ఎక్కడ వస్తారండి అక్కడికి? శ్రమలకి ఎప్పుడు వస్తారండి? కష్టాలకి ఎప్పుడు వస్తారండి? కాళ్ళు రాకూడదా? తలపోటు రాకూడదా? ఏ బాధ రాకూడదా? దేవుడి కోసం మాకు ఏమి రాకూడదు. మా కోసం మాకు ఎన్ని వచ్చినా పర్వాలేదు. మా కోసం అంటే మా పిల్లల కోసం లక్షల అప్పులు చేస్తాం. మా పిల్లల కోసం పొద్దున్న సాయంత్రం వరకు పొలాల్లో మండు టెండలో పని చేస్తాం. దూరం హైదరాబాద్ వెళ్ళిపోయి పని చేస్తాం, బెంగళూరు వెళ్ళిపోయి పని చేస్తాం, చెన్నై వెళ్ళిపోయి పని చేస్తాం. మా పిల్లల కోసం అయితే ఎన్ని కష్టాలైనా పడతాం, కానీ దేవుడి కోసం చిన్న శ్రమ కూడా మేము పాడం. అందుకే దేవుడు అంటున్నాడు, ఏ శ్రమ పడాలి నువ్వెందుకురా, నాకు నా ఆదరణ నా ప్రేమ నీకు దక్కదు, పో నీ కష్టాలు నువ్వు పడాలి అన్నాడు. అంతే. ఎందుకు దేవుడు మా ప్రార్థన వింటం లేదు? చాలా మంది అడుగుతారు, మా ప్రార్థన వింటం లేదండి, మా ప్రార్థన దేవుడు వింటం లేదు, మా కోసం మీరు ప్రార్థన. ఎందుకు విండు? అసలు నీ వెనకాలే పడతాడు దేవుడు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నీ మొర వెనకపోవడానికి, దేవుడు నీ వెనక రాకపోవడానికి గల కారణం ఆయన చెప్పిన పని, ఆయన సువార్త భారం, సంఘ భారం, సంఘంలో ఉన్న కాపరి, సంఘంలో ఉన్న సహోదరులు, ఈ సేవా భారం నాది కాదు అని నువ్వు ఊరి మీద పడి తిరిగితే, నాది కాదు అని నీ కుటుంబం కోసం నువ్వు బ్రతికేస్తే, ఏ శ్రమ దేవుడి కోసం నాకు వద్దు అంటే నీకు దేవుని ఆదరణ దక్కదు. దేవుని ఆదరణ దక్కేది ఎవరికంటే పౌలు గారు కన్ఫర్మ్ చేశారు, మేము శ్రమల యందు అతిశయపడతాం. కారణం ఏంటంటే మాకు శ్రమలలో మాకు దేవుడి ఆదరణ బాగా దక్కుతుంది. మేము ఏ స్థాయికి వచ్చామంటే మేము శ్రమ పట్టడంలో దేవుడు ఆదరించడం వల్ల మేము అనేక మందిని ఆదరించేంత గొప్ప స్థాయికి దేవుడు మమ్మల్ని తెచ్చాడు. కింద 5వ వచనం కూడా చదివితే ఏమంటాడంటే, మా శ్రమలు ఎలాగైతే విస్తరిస్తున్నాయో అలాగే దేవుడు ఆదరణ కూడా మా మీద విస్తరించుచున్నది. చదువుతుందా వచ్చిన ఎంత బాగుంటుంది చూడండి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. అంటే ఇప్పుడు ఈ వచనం ప్రకారం మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, ఎంత చిన్న శ్రమ ఉంటే అంత చిన్న ఆదరణ. ఎక్కువ శ్రమలు నీకు విస్తరించిపోతున్నాయి అనుకోండి, ఎక్కువ ఆదరణ దేవుడు నీకు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? ఫ్రిడ్జ్ మీద వాక్యం రాసుకున్న వాళ్ళు కాదు, ఆ వాక్యాన్ని పట్టుకుని సువార్తకి వెళ్ళిన వాళ్ళకి. దేవుడు ఆదరణ దక్కాలంటే ఇది మార్గం చెప్పాడు, రాశాడు బైబిల్లో. పరిశోధిస్తే ఇవి బయటకు వస్తాయి. ఎన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను, ఎన్ని సందర్భాలు మీకు చూపించాను బైబిల్లో. ఆదరించాలా? దేవుడు ఆదరణ నీకు కావాలా? పని చేయండి, సంఘానికి తోడుగా ఉండండి, సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేయండి, సహోదరులను ఆదుకోండి, సేవకులను ఆదుకోండి, దేవుడు పని భారం ఎత్తుకోండి, దేవుడు పని భారం ఎత్తుకోండి. దేవుడు మిమ్మల్ని తప్పక మీకు వచ్చే ప్రతి శ్రమలో ప్రతి కష్టంలో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు.
ప్రార్థన చేసుకుందాం.